అక్రమ సంబంధాలు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళతో ఏదో సెక్షువల్ గా దానివల్ల నీడ్ వల్ల అనుకుంటారు. నిజం చెప్పాలంటే సెక్షువల్ నీడ్ వల్ల కేవలం ఒక 10 నుంచి 15% అయితే నాకు నా పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైతే ఎమోషనల్ సపోర్ట్ రావట్లేదు. హస్బెండ్ వైఫ్ అనగానే కేవలం రొమాన్స్ ఈ యాంగిలే కాదండి. జస్ట్ వాళ్ళకి ఏంటంటే నేను ఇంటికి వచ్చాక ఏం తిన్నావా, ఎలా ఉన్నావు అని చెప్పి ఆ ఎమోషనల్ నీడ్ ఫిల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, రోడ్డు మీద ఆల్రెడీ చాలా మంది బకరాలు, చాలా మంది ఇడియట్స్ ఏం చేస్తున్నారంటే ఎవరెవరైతే ఇటువంటి ఎమోషనల్ నీడ్ లో ఖాళీగా ఉన్నారో వాళ్ళని పట్టుకుందామని ఎరేయడానికి కూడా చాలా మంది కొంతమంది రెడీగా ఉంటారు. కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడంగానే వీళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతారు. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది మ్యామ్, నాకు ఆకలిస్తున్నప్పుడు ఇక్కడ భోజనం దొరకకపోతే వేరే దగ్గరికి వెళ్ళి భోజనం ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోబాకండి. సీరియస్ గా ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇది కేవలం సెక్షువల్ డిజైర్ వల్ల వచ్చేది మాత్రమే కాదండి. ఇది ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, నాకు ఒక పక్కన కూర్చొని ఒక గంట సేపు నేను చెప్పేది వినే విధంగా ఉండే ఒక పార్ట్నర్ లేకపోయినా కూడా అది ఎవరైతే ఫిల్ఫిల్ చేస్తారో వాళ్ళతో కనెక్ట్ అవుతారు.